ప్రపంచంలో ఎవ్వరు చేయని సాక్రిఫైసెస్ ఒక్క ఫాదరే చేస్తాడు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆ, దేవుడు అని చెప్పొచ్చు. మీ ఫాదర్ తో ఒక బెస్ట్ మెమరీ. మెమొరీ అంటే మా డాడీతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు ఒక మెమొరీనే. అంటే డాడీతో అంటే ఆయన చేస్తున్న స్ట్రగుల్స్, ఆయన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి yeah. వితౌట్ ఫాదర్ ఈ వరల్డ్ ఎట్లుంటదా? అసలు ఆయన ఒక బ్యాక్ బోన్, ఒక ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్. అసలు బ్యాక్ బోన్ లేనిదే మనిషి వంగిపోతాడు, అసలు సర్వైవ్ అవ్వలేము. సో వరల్డ్ లో ఉన్న ఫాదర్స్ అందరికి ఏం చెప్తారు? ఏం చెప్తాను, హ్యాండ్స్ అంటే లైక్ చిన్నప్పుడు ఒక్కసారి కొట్టారు అంతే, తర్వాత నుండి ఒక్కసారి ఇంకా సెలబ్రేట్ చేసుకోవద్దు. సో అది కూడా ఎందుకు, ఏదైనా తప్పు చేస్తే మనల్ని సరిదిద్దడానికే కదా ఎవరైనా పేరెంట్స్ కొట్టేది. సో ఒక్కసారి కొట్టారు అంతే. అంటే మీ బాండింగ్ ఎవరితో ఎక్కువగా ఉంటుంది, మమ్మీతోనా అంటే ఈక్వల్లీ ఉంటది మమ్మీతో డాడీతో. అఫ్ కోర్స్ అమ్మాయిలు కాబట్టి మమ్మీతోనే ఎక్కువ ఉంటది. సో అన్ని పంచుకోలేం కదా ఫాదర్ తో, బట్ డాడీతో కొంచెం ఎమోషనల్లీ కొంచెం కనెక్టెడ్ ఉంటాను. సో ఈ ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు? యాక్చువల్లీ డాడీ వేరే దగ్గర ఉన్నారు, నేను ఇంకో దగ్గర ఉన్నాను. సో డాడీ దగ్గర ఉండుంటే మంచిగా ఫ్లవర్ ఇచ్చి డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పి మంచిగా. మీ డాడీకి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా? లేదు, చెప్పలేదు. ఇప్పుడు చెప్తారా ఫోన్ చేసి? ఒకసారి ట్రై ఒకసారి ట్రై చేయండి. లౌడ్ స్పీకర్ పెట్టాలి. దగ్గర పెట్టు మైక్. డాడీ నాయి డాడీ లేదా పిల్లి, డాడీకి ఇవ్వండి ఒకసారి ఫోన్. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఇక్కడ మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఫాదర్స్ డే కదా డాడీ. మీ డాడీకి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్తావా చెప్పేసి అడిగారు, అందుకే కాల్ చేసి. ఓకే డాడీ, బాయ్ డాడీ. నేను డాడీకి ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పాను. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.